ఉంది. రాజధాని మనకి ఎలాగూ లేదు, వాపోయారు. గుండెల నిండా ఆర్ద్రతతోటి కంటతడి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి ఎట్లాగైనా సహాయం చేసి నుంచోబెడతామన్నారు. కానీ ఉమ్మడి రాజధాని విషయం కొనసాగిస్తామా లేదా, కొనసాగించే పని అయితే దానికి సంబంధించిన ప్రతిపాదన ఏదైనా ఉందా? ఎందుకంటే ఇంకా మనకి రాజధాని లేదు. మనం ఆ వాస్తవాన్ని కొంచెం కఠినంగా ఉన్న అంగీకరించి తీరాలి. లేనప్పుడు హైదరాబాద్ మీద ఉన్న రైట్స్ని ఇంకో 10 ఏళ్ల పాటు కొనసాగిస్తారా లేదా? ఎవరు అడగలేదు కదా, అడగనప్పుడు మేమెందుకు చెబుతాం అనే పద్ధతి కాకుండా, ఇంటి పెద్దగా మరి అంటే ఒక రకంగా దేశం మొత్తానికి పెద్ద కాబట్టి బీజేపీ ప్రధాన పాలకపక్షం మరి ఏమన్నా సమానం చెబుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తే 620 కోట్లు పొద్దున్నే గుడికి వెళ్తే ఇన్ని గుప్పెట్లో గుగ్గిళ్ళు పెడతారు చూడండి, అట్లా ఇచ్చి పంపించారు ఆంధ్రప్రదేశ్కి. వాసే గారు నమస్తే అండి. నమస్తే. అలాగే ఈ డిబేట్ లో ఉన్న మిగతా మిత్రులు కూడా. కాదండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం లేదు, పాపం వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు కూడా సరిగ్గా అడగరు. కానీ ఏ వచ్చిందో లేదో గట్టిగా చెప్పండి మీరు అన్నట్టుగా మీరు ఇవన్నీ ప్రస్తావన తేవడం బాగుందండి. ఇప్పుడు ఎలా ఉందంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందంటే అండి, విందు భోజనం, అది కూడా బంతి భోజనంలో కూర్చుంటే అన్ని ప్లేట్లకు వచ్చేసినవండి. అది కూడా వడ్డించే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా సత్యకుమార్ లాంటి మంత్రి గారు కూడా దగ్గరుండి ఏపీకి వడ్డించారు. అది ఈవేళ ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్లో నిన్న వచ్చినవండి. గతంలో కూడా వెళ్ళేవారు, కానీ ఇలాంటి భోజనాలకి బఫేకి వెళ్ళేవారు. రారా బాబు ఇంకో 2 వేసుకుని తినన్నా కానీ బక్కడు తినక వెనక్కి పోయేవాడండి. నిజంగా పళ్ళులో పెడదామన్నా పళ్ళు కింద పాడేసుకుంటాడు, మొత్తం చేసుకుంటాడు అనే టైప్ లో ఉండేది. ఈవేళ ఆంధ్రప్రదేశ్ కి బేసిక్ మీరు అన్న ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ లేదు, ఎగ్రి. ఆ విషయం ప్రస్తావన తెచ్చే ఆర్థిక శాఖ మంత్రి గారు 10 ఏళ్ల పాటు ఇలా ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు, ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే, దానికి కావాల్సిన నిధులు ఈవేళ ఇస్తున్నామని చెప్పి 15,000 కోట్లు ఇచ్చారు. నిధులు ఇచ్చారా, అప్పులు ఇచ్చారా? ప్లీజ్ అండి, నిధులు ఇచ్చారా, అప్పులు ఇస్తున్నారా? నిధులు. ఐఎమ్ వెరీ క్లియర్ అండి. అది నిధులు అని నేను అనుకోవట్లేదు. నాకున్న పరిమిత జ్ఞానం మేరకు నాకు అర్థమైంది అవి అప్పులు. సరే వాసే గారు, ఇప్పుడు 2 కోణాల్లో చూద్దామండి. అంటే పోలవరం గురించి కూడా చెప్పానండి. పోలవరం కూడా త్వరితగతిని కంప్లీట్ అవ్వాలని చెప్పి దాని బాధ్యత మాది, సెంట్రల్ గవర్నమెంటే ఇది కడతానని అన్నది, కట్టే బాధ్యత స్టేట్ తీసుకుంది. దానికి ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా కడతారు వారు. ఆ కట్టడానికి ఏ విధమైన సపోర్ట్ కావాలో దానికి ఇస్తామని చెప్పారండి. మళ్ళీ ఇలాగే నిన్న ఎవరు డిబేట్కి వెళ్తే చూయింగ్ గమ్ మాటలు అన్నారు. చూయింగ్ గమ్ మాట చూయింగ్ గమ్ మాటలు కాదు, విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ కడతానని అమిత్ షా గారు కూడా అన్నారు. అయితే టైం ఫ్రేమ్ ఏంటనేది, ఎందుకంటే గతంలో జరిగిన దానికంటే విధ్వంసం. సార్ ఒక విషయం చెప్పండి, బీహార్ కన్నా తీసిపోయిందా ఆంధ్రప్రదేశ్? బీహార్ కన్నా తీసిపోయిందా ఆంధ్రప్రదేశ్? ఒక్క విషయం చెప్పండి. ఏమండి, బీహార్ కన్నా కాదండి. ఇక్కడ ఉన్న అదృష్టం ఏంటంటే కాదండి, మనం తింటా పక్కోడు ఏం తింటాడు సార్, మన రుచులు ఏంటో తెలుసుకోవాలి, మనకి ఏం కావాలో అడగాలి, వడ్డించుకోవాలి, వెళ్ళాలి. ఇందాక నేను చెప్పిన విందు భోజనానికి ఎక్స్టెన్షన్, బీహార్ వాళ్ళు చపాతీలు ఎక్కువ ఇష్టపడతారు, మనం అన్నం ఎక్కువ ఇష్టపడతాం, ఇంకొక ముద్ద అన్నం పెట్టించుకుని తినాలండి. దాని గొడవ మనకి ఎందుకండి, మనకే సఫిషియెంట్ గా మన పళ్ళల్లో ఉన్నాయా లేదా. వాళ్ళకి ఏ కావాలంటే 2 ముక్కలు ఎక్కువ పడేస్తారు, దాన్ని వదిలేయండి సార్. ఏమండి, మీరు అన్న క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో సెంట్రల్ అసిస్టెన్స్ ఇవ్వాలి స్టేట్ కి, ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ కట్టుకునేదాకా. దానికోసమే మేము ఇస్తున్నామని చెప్పి ఆవిడ చెప్పారు చాలా క్లియర్ గా, 15,000 కోట్లు. అది కూడా ఇంతటితో కాదు, మళ్ళీ కావాలంటే కూడా ఇస్తాం అని కూడా వారు అన్నారు. కాబట్టి ఇంకా ఎంత కావాలో అంతా వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు పిండడంలో దిట్ట, ఎంత దాకా పిండుకోవాలో వారు తెలుసు. ఖచ్చితంగా తెచ్చే ఈ క్యాపిటల్ డెవలప్ చేయడంలో మాత్రం వారు చేస్తారు. ఇప్పుడు మీరు అన్న పాయింట్ లోనే ఎక్కడో చిన్న క్లారిటీ మిస్సింగ్ అన్నట్టుగా మీ ఫీల్ సార్. అంటే నేను మనం డైరెక్ట్ గానే మాట్లాడుకున్నాం. నా పాయింట్ ఏంటంటే అండి, రేపు మేము కూర్చుని మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా కాదు అలాగ అన్నారనుకోండి, దానికి కూడా సెట్ అయిపోతారండి పైన. వీరు అడగడమే సర్వై. కానీ చిన్న మాటల్లో యాంబిగ్విటీ ఉంది, కానీ చేతల్లో ఎక్కడా లేదు వాసుదేవ్ గారు. ఎందుకంటే చాలా క్లియర్ గా ఇదంతా ఏంటంటే
సెంట్రల్ అసిస్టెన్స్ త్రూ ఎనీ ఫారెన్ ఫెసిలిటీస్ వాట్ ఎవర్ ఏం తెచ్చినా అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ Sir, బాధ్యత అని ఒప్పుకుంటున్నారు. మన రేపు రామ్ ఎప్పుడు- కుమార్ ఒక మాట గారు అండి, ఒక మాట. రామ్ కుమార్ రేపు గారు మీరే ఎప్పుడైనా- మీరే మాట్లాడండి, రేపు నాదొక ప్రశ్న. రేపు- రామ్ కుమార్ గారు మీరే మాట్లాడండి, నాదొక ప్రశ్న. ఇంత ఆప్టిమిస్టిక్గా ఆలోచించడానికి మీరు మార్నింగ్ ఏమైనా యోగా ప్రాక్టీస్ చేస్తారా? వాస్తవాలు వేరుగా అంటే ఉన్నప్పటికీ actually- వాస్తవాలు వేరుగా ఉన్నప్పటికీ లేదండి. ఇంత ఆప్టిమిస్టిక్ థాట్ ప్రాసెస్లోకి రావటం అంటే ఆ రహస్యం ఏదో కిటికేదో చెప్తే అందరూ అదే ఫాలో అవుతారు. అది కిటికీ ఉందండి. మీరు నేను ఎందుకు కిటికీలు పెట్టాలి? ఆ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారు. మీరు అన్నారు కదా మార్నింగ్ మీ డిబేట్ ఉందంటే నేను 5:30కి లేసి వాకింగ్ కంప్లీట్ చేసుకుని వస్తానండి, ఫ్రెష్ గా ఉండాలని. ప్రజలకి భారతీయ జనతా పార్టీ థాట్స్ ఏంటి, లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఏమున్నాయని చెప్పాలి. అది అంటే ఇంకో చిన్న విషయం కూడా ఇక్కడ యాడ్ చేయడం అండి. ఇప్పుడు పోలవరానికి ఇస్తున్నారు, నాబార్డ్ నిధులు ఇస్తున్నారు. బాధ్యత ఎవరిది? వాసుదేవ్ గారు, సెంట్రల్ గవర్నమెంట్. అదే విధంగా కూడా ఇది ఉంటది. తీసుకోండి, ఈవేళ తీసుకోండి, రేపు ఎప్పుడైనా కాదన్నారు అనుకోండి, మళ్ళీ మీరు మమ్మల్ని ప్రశ్నించండి. సో మళ్ళీ ప్రశ్నించడానికి మీ దగ్గరికి రావాలంటారు. వస్తానండి. ఈ లోపల ఒకసారి డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్ళాం, టీడీపీ అధికార ప్రతినిధి. అసలు ఇక మోడీ ప్రభుత్వం మిత్రధర్మాన్ని చాటుకుంది, ఇంకా హోరెత్తిపోయింది. అంటే మీరు పరస్పర భుజతాడనం అంటారు. అంటే మీ భుజాలు నేను జరుస్తాను, ఆ భుజాలు మీరు జరుచుకోండి. మీ మిత్రపక్షాలు చరుచుడు దెబ్బలకి నిన్నంతా హోరెత్తిపోయింది. వాస్తవం ఏంటి? 620 కోట్లు స్టీల్ ప్లాంట్ అంట, 150 కోట్లు పోర్ట్ ట్రస్ట్ అంట, అయిపోయింది. నేను ఇందాకే మీరు రాకముందే చెప్పాను రామ్ కుమార్ గారికి. ఉదయం పూట ప్రసాదాలు పంచే గుడిలోకి వెళ్తే గుప్పెట్లో గుగిళ్ళు ఇచ్చి పంపిస్తారు చూడండి, పిల్లలు చప్పట్లు కొట్టుకుంటే వెనక్కి వస్తారు. అలా రమ్మనా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం? మీరు నిలదీయలేరా, అడగలేరా మీరు? సార్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్లో అలొకేట్ చేశారు. తర్వాత మాకు ఉన్నటువంటి డిమాండ్స్ కూడా మెరుగుతాము. ఇంకోటి 15,000 కోట్ల రూపాయలు ఈ యొక్క రాజధాని అమరావతి నిర్మాణానికి వారు కేటాయించారు. అది డైరెక్ట్ గ్రాంట్ ద్వారా కాకుండా వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా సమకూరుస్తామని గ్రాంటే ఇవ్వచ్చు కదా. అది గ్రాంట్ ఇస్తే ఖచ్చితంగా మనకు వచ్చినట్టు అవుతుంది. దానిపైన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో వీళ్ళందరూ కూడా మాట్లాడి, ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ నివేదిక ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా ఏదేమైనా కూడా కొన్ని కమ్యూనికేషన్ ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా మా డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టడంలో మేము ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా మాకు అనుకూలిస్తుందని మేము అనుకుంటున్నాం. రైట్. అంటే మీరు అప్పులు అడిగారా లేకపోతే నిధులు అడిగారా? సంపద సృష్టిస్తామన్నారా, అప్పులు తెచ్చి సంపద చూపిస్తామన్నారా? ఇప్పుడు సంపద సృష్టించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత సంపద సృష్టించడము. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఆర్థికంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఇవ్వడమే కాకుండా వెనుకబడ్డ రాష్ట్రాలకు, ఆర్థికంగా వెనుకబడ్డ రాష్ట్రాలకు, ఆర్థికంగా కుదలైపోయిన రాష్ట్రాలకు ఆర్థికంగా సహాయం చేయడం. ఆ సహాయం పోలవరము మరియు ఒకటి ఈ యొక్క అమరావతి రాజధాని అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కాబట్టి దానికి డైరెక్ట్ గ్రాంట్ ద్వారా మీరు నిధులు ఇస్తే చాలా హెల్ప్ అయ్యేది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అంటే మాకు అప్పు సమకూర్చడమే, అది మేము అప్పు తెచ్చుకున్నట్లేదు, మళ్ళీ ఒక అప్పు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నట్లు కాదు. ఆ అప్పు ఆంధ్రప్రదేశ్ తీర్చాలి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తీర్చాలా. అదే కాకుండా తెలుగుదేశం తరఫు నుంచి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం విన్నపం ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క గ్రాంట్ రూపంలో ఇస్తేనే బాగుంటుంది. కానీ అది అలర్ట్ చేసేసారు. కాకుండా గ్రాంట్ ద్వారా ఇంకా మళ్ళీ వచ్చే నిధులు ఏ విధంగా ఉంటాయో, గ్రాంట్ ద్వారా ఏమి ఇస్తారో అనేది అది కూడా చెప్పాలా. రామ్నాథ్ గారు, ఒకసారి నేను కనుక చూస్తే అంటే మొత్తం అన్ని స్టేట్స్కి నిర్మలా సీతారామన్ గారు ఏం ప్రకటించారంటే ఆర్థిక మంత్రి వడ్డీ లేని 1,50,000 కోట్ల రూపాయల మేరకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తారట. అంటే అందులో ఒక 26-25 స్టేట్స్ ఉంటే మనం కూడా ఉంటాం. ఆ బంతిలో చివరి ఎక్కడో ఉంటాం అనమాట. ఆంధ్రప్రదేశ్ ఎక్కడంటే ఇక్కడంటే చేతులు ఎత్తే ఇంద 10 రూపాయలు ఉంచండి చెప్పి పంపిస్తారు. ఇదా మనం కోరుకుంది? ఎస్, ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పైన మనం దేశవ్యాప్తంగా కూడా భిన్న వాదనలు, భిన్న స్వరాలు వింటున్నాం. సో మనం పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా డిస్కస్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ టైం టు టేక్. సో మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటున్నారు, మీరు ఇందాక అడిగినటువంటి 1,50,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అంటున్నారు. ఇలాంటి పాయింట్లు అంటే ఏం కొత్తగా ఏం ఉండవు. ప్రతిసారి కూడా ఎవరి బడ్జెట్లో కూడా మీరు అన్నటువంటి 1,50,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు రాష్ట్రాలకు మేము ఇన్ఫ్యూజ్ చేస్తాము, అవుట్లేలు ఇస్తాము అని చెప్పేటువంటి ప్రొవిజన్ ఎప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొన్ని పాలసీస్ తీసుకొని వస్తారో ఆ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తే మేము మీకు బారోయింగ్ ఫెసిలిటీ పెంచుతాము అనేటువంటిది సహజంగా ప్రతి బడ్జెట్లో చెప్తారు. మీరు ఈరోజు నిన్న సీతారామన్ గారి బడ్జెట్ను మీరు సుదీర్ఘంగా అబ్జర్వ్ చేస్తే
దాదాపుగా ఆమె 3 నుంచి 4 నిమిషాల పాటు ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ముఖ్యంగా మాట్లాడడం కనపడింది. ల్యాండ్ రిఫార్మ్స్ పైన, జిఐ ట్యాగుల పైన, భూమికి సంబంధించిన అర్బను మరియు రూరల్ ప్రాంతాలలో భూపరమైనటువంటి అసైన్ ల్యాండ్ల పైన మీరు కొంత పాలసీలను అమలు చేస్తే మీకు దాదాపుగా 15% బారోయింగ్ కెపాసిటీని మేము ఎన్హాన్స్ చేస్తాము అనేటువంటి ఒక ప్రొవిజన్ ఆమె బడ్జెట్లో చాలా నొక్కి ఒక్కానించడం కనపడితే, అంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకురాబోయేటువంటి రిఫార్మ్స్ను రాష్ట్రాలు అమలు చేయాలా అనేటువంటిది ఆమె చెప్పకనే చెప్తున్నారు. ఇంకా మనం ఓవరాల్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇందాక అన్నట్టుగా 15,000 కోట్ల రూపాయలు, ఒక రకంగా మన టీడీపీ సోదరుని మనం అభినందించాలి. ఒక రకంగా ఆయన చాలా ఓపెన్గా చెప్పాడు. అంటే 15,000 కోట్ల రూపాయలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మేము ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ క్రియేషన్ కోసం ఇస్తున్నాము. క్యాపిటల్ లేదు, క్యాపిటల్ లేని రాజ్యము రాష్ట్రంలో ఏ రాష్ట్రము లేదు, దేశంలో ఏ రాష్ట్రము లేదని చెప్పారంటే, అంటే ఈరోజే మీకు అమరావతికి క్యాపిటల్ లేదని గుర్తొచ్చిందా? 2014 నుంచి కూడా అధికారంలో మీరున్నారు, ఆ రోజు ఎన్డీఏలో మీరున్నారు, మీరు ఆ రోజు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? అంటే ఈరోజు ఒక పొలిటికల్ కంపల్షన్ అక్కడ ఏర్పడింది. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే, ఈరోజు మన తెలుగు ప్రధాన పత్రిక అయినటువంటి ఈనాడులో కూడా ఒక వార్త ప్రచురంగా రాసింది ఏంటంటే, 243 సీట్లకు పడిపోవడం వల్లనే ఈరోజు వాళ్ళు పట్టు సడలిపోతుంది అనేటువంటి క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు నిధులు ఎక్కువగా కేటాయించారు, బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నిధులు కేటాయించారు అనేటువంటి కథనాలు చూస్తూ ఉంటే, ఖచ్చితంగా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ పాలిటిక్స్లో నెంబర్ గేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనకు నెంబర్ బలంగా ఉన్నప్పుడు 2014లో లేదా 2019లో ఎవరు ఏ వినతులు ఇచ్చినా, ఎవరు ఏ విజ్ఞాపనలు ఇచ్చినా కూడా వాళ్ళు డోంట్ కేర్ అన్నట్టుగా ఏవి కూడా డస్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అనేది కనపడింది. ఈరోజు పొలిటికల్ కంపల్షన్ ఏర్పడింది కాబట్టి ఎంతో కొంత వాళ్ళు 15,000 కోట్లు గ్రాంటా, లేకపోతే బారోయింగ్సా, లేకుంటే ప్రపంచ బ్యాంక్ నుంచి మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అలకేట్ చేస్తారా, అబ్టైన్ చేస్తారా అనేది కాసేపు పక్కన పెడితే, ఖచ్చితంగా పొలిటికల్ కంప్లేషన్కి వాళ్ళు కట్టుబడి ఉన్నారు, ఆ విధంగా నిధులు కేటాయించారనేది నాకు సందేహం సార్. ఇప్పుడు నిన్న ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ 15,000 కోట్ల రూపాయలు వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అప్పుల రూపంలో మీకు అందే ఏర్పడింది. బ్యాంక్ గ్యారంటీ వాళ్ళు, అదే గ్యారంటీ వాళ్ళు ఉంటారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుందా గ్యారంటీ? ఆ మాట చెప్పలా. ఆమె చెప్పగానే ఒక మాట కూడా చెప్పారు ఇండైరెక్ట్గా. మనం దాన్ని ఒకసారి డీప్గా మనం డిగ్ చేస్తే అందులో ఏమంటే, ఆమెకు ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మీరు 15,000 కోట్లు ప్రకటించారు, ఇది గ్రాంట్ని వేయడా లేకుంటే బారోయింగ్గా ఏంటి అని అడిగితే ఆమె క్లియర్గా ఒక విషయం చెప్పడం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అంటున్నారో దీనిపైననే ఆమెకు 2 ప్రశ్నలు ఎదురయ్యాయి మన ఆంధ్రప్రదేశ్ నుంచి. సో అక్కడ ఆమె క్లియర్గా చెప్పడం ఏంది, మేము ప్రపంచ బ్యాంకుతో మాట్లాడుతున్నాము, వివిధ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మేము డబ్బులను ఎలా సమకూర్చాలా, ఎలా ప్రొవైడ్ చేయాలా అనేది చేస్తాము. అలాగే మ్యాచింగ్ గ్రాంట్ కానీ, కాంట్రిబ్యూషన్ కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇనెబిలిటీ టు పే, అంటే అలాంటి కాంట్రిబ్యూషన్, అలాంటి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది అది గ్రాంట్ కాదు అనేది ఆమె చెప్పకనే చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎన్నో హామీలు ఇవ్వడం, ఎన్నో వాటికి భరోసాలు ఇవ్వడం చూస్తుంటాం, కానీ ఖచ్చితంగా దానికి అమలు చేస్తారు. వెరీ క్లియర్ అండి. మీరు చెప్పిన దానికన్నా ఇంకా క్లారిటీతో అడుగుతున్నా. మ్యాచింగ్ గ్రాంట్ వాళ్ళు సమకూర్చడమే కాదు, నేను అనేది అంటే ఒకవేళ తీర్చలేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గమైన దారుణమైన అప్పుల కారణంగా ఇంకా పేకల్లో ఊబిలో కూరుకుపోతున్న తరుణంలో తీర్చలేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా నిలబడుతుందా అనే ప్రశ్న కావాలి. మామూలుగానే ఆంధ్రప్రదేశ్ అంటే ఒంటికి కారం రాసుకుంటారు. అంటే ఇప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం అంటే చాలా పెద్ద మెకానిజం ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్, ఆర్బీఐ, తర్వాత నీతి ఆయోగ్ ఎంతో రికమెండేషన్స్తో మనకు డబ్బులు వస్తాయి తప్ప నువ్వు నేను ఏదో పోయి అడుగుతానే వెంటనే డబ్బులు ఇచ్చి రిలీజ్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. దానికి ఒక మెకానిజం ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటంటే ఈరోజు వాళ్ళకు 15,000 కోట్ల రూపాయలు కొంత, ఇప్పుడు ఈ బడ్జెట్ కూడా ఏంటంటే చాలామందికి ఇక్కడ టెక్నికల్గా తెలియదు ఏంటంటే, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్లేస్లో పెట్టుకున్నటువంటి బడ్జెటే తప్ప ఇది 12 నెలలకు సంబంధించిన చూడాలి. మోర్ ఓవర్ ఏంటంటే మళ్ళా రేపు డిసెంబర్ నుంచి కూడా ప్రపోజల్స్ స్టార్ట్ అవుతాయి. మిగతా అన్ని రంగాల శాఖల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు ప్రపోజల్స్ కోరుతారు కాబట్టి, సో ఈ బడ్జెట్ చాలా ఏదో ఇంపార్టెంట్, ఏదో రాకెట్ సైన్స్, లేదో మార్పులు జరిగిపోతాయని మనం అనుకోలేము. ఖచ్చితంగా ఏంటంటే ఈ 15,000 కోట్లు అనేది కొంత వీళ్ళకు కూటమి వాళ్ళు విజయంగా భావించవచ్చు. కాకపోతే ఇక్కడ నారాయణ గారు, మన మినిస్టర్ గారు గతంలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, మాకు అమరావతి డెవలప్మెంట్కు దాదాపుగా మేము లక్ష పైన కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నాము. మొదటి ఫేజ్లోనే మాకు దాదాపుగా 45,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన చేయడం, దానికి అనుగుణంగానే ఈరోజు వాళ్ళు 15,000 కోట్లు వాళ్ళకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి ఎంతో కొంత అడ్వాంటేజ్, వాళ్ళకు ప్లస్ అనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ఏంటంటే, ఆ 15,000 కోట్లు మేము గ్రాంట్గా ఇస్తాము లేదా
టైం బౌండ్లో ఇస్తాము, లేదా రాబోయేటువంటి నెక్స్ట్ మంత్లో ఒక 7,500 కోట్లు, మళ్ళీ నెక్స్ట్ 2 మంత్స్లో సబ్సిక్వెంట్గా రిలీజ్ చేస్తామని చెప్పి ఏదైనా వీళ్ళకు రేపు పొద్దున ఒక అష్యూరెన్స్ వస్తే మాత్రం వీ షుడ్ వెల్కమ్. లేకపోతే ఇది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మేము మొబిలైజ్ చేస్తాము ఇస్తాము అంటే మాత్రం ఇది లాంగ్ వే టు గో అనేది నా భావం. రైట్. ఒకసారి మెరుపుల మహేష్ గారు జనసేన అధికార ప్రతినిధి వారి దగ్గరికి వెళ్ళాం. సో మెరుపుల మహేష్ గారు 2 ఆస్పెక్ట్స్ నేను కేంద్ర బడ్జెట్లో మిస్ అయ్యారు. మీరు అనొచ్చు తెలంగాణకి మీకు ఏమైనా పంచాయతీ ఉంటే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు కావాలి కాంగ్రెస్. వాసుదేవ్ గారు మీ వాయిస్ వినబడట్లేదండి. మీకు వినిపిస్తుంది కాసేపట్లో, ఎందుకంటే మీరు ధర్నా ప్లేస్లో ఉన్నారు కదా జంతర్ మంతర్ దగ్గర, కొంచెం దూరంగా ఉన్నారు కాబట్టి ఇమీడియట్లా మీకు వినిపిస్తుంది. ఇప్పుడు మహేష్ గారు మీకు వినిపిస్తుందా? ఆయన వినిపిస్తుంది, చూసారు, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. రైట్. సో మహేష్ గారు, ఈ 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి రావాల్సిన పవర్ జ్యూస్ అది, దాని గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావన చేయడానికి టెక్నికల్గా వాళ్ళు అనొచ్చు, అది 2 రాష్ట్రాల మధ్య వ్యవహారం, మేము ఎవరైనా ఇన్వాల్వ్ అవుతాం, సరే అది పక్కన పెడదాం. రెండోది, హైదరాబాద్తో రాజధాని, ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు అయిపోయింది, మీకు ఎలాగో రాజధాని లేదు పాడు లేదు, ఇంకో 10 ఏళ్ళు ఇక్కడే ఉండండి అని ఏమైనా ఉదారంగా ఏమైనా ప్రకటిస్తారేమో. మరి మీరేమో భాగస్వామ్య పక్షం, ఎన్డీఏలో కీలపక్షం, మోదీ గారికి ధైర్యం ఇచ్చేంత నాయకుడు మరి మీ నాయకుడు, మేరే పీచే పవన్ కళ్యాణ్ అని ఆయన అంటారు. మరి దాన్ని ఉపయోగించుకోవాలి, అడ్వాంటేజ్ తీసుకోవాలి కదా ఆంధ్రప్రదేశ్ కోసం. ఎందుకు తీసుకోవాలా? ఇంకో 10 ఏళ్ళు ఎందుకని మీరు ఒత్తిడి చేయలేకపోయారు? ఒత్తిడి చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేకపోయింది జనసేనకి? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన వెంటనే అభిమానానికి మీకు, అలాగే ప్యానల్లో అందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు బడ్జెట్ అనేది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రానికే కేటాయిస్తారు, లేకపోతే ఈ జవాబు ఊహించే నేను ఆ ప్రశ్న వేసా, నేను అది కూడా సప్లిమెంట్ కూడా చెప్పాను, నేను మీ దగ్గర నుంచి జవాబు ఊహించే చెప్పా. అది సరే సార్, ఏదో ఒక ఆంధ్ర రాష్ట్రానికో లేకపోతే బీహార్కో, ఇప్పుడు నిన్న చూసినట్టయితే రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఖడ్గే గారి దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఇది ఒక 2 స్టేట్లకే ఇచ్చిన బడ్జెట్, అసలు ఇంకేమీ లేదు, ఇది వాళ్ళిద్దరి కోసమే పెట్టిన బడ్జెట్ అని చెప్పి సహజంగా ప్రతిపక్ష పార్టీలు ఎలాగైతే ఆరోపిస్తాయో వాళ్ళు కూడా అలాగే చెప్పడం జరిగింది. సో మనం ఇంతకు ముందు దాంతో పోల్చుకుంటే, గత 7 బడ్జెట్ తో పోల్చుకున్నట్టయితే, ఏదైతే తెలుగుదేశం బీజేపీతో డిఫర్ అయినప్పటి నుంచి పోల్చుకున్నట్టయితే, అట్లీస్ట్ ఈసారి బడ్జెట్ లో 2 ప్రస్తావనలు జరిగినాయి. ఒకటి, పోలవరం మీద ఒక స్పష్టత ఇవ్వడం ప్రయత్నం చేశారు. టోటల్ గా అది మేమే దాని బాధ్యత తీసుకుంటామని ఒక మాట చెప్పడం జరిగింది. ఇంతకు ముందు దీని గురించి మాట్లాడే అవకాశం కూడా లేదు, కనీసం ప్రస్తావించిన దాఖలు కూడా లేదు. గత 5 సంవత్సరాలుగా ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేసాం, రాజ్యసభలో కానీ లేకపోతే లోక్సభలో కానీ మనం వ్యతిరేకించిన బిల్లే లేదు. కనీసం ఒక మాట కూడా అడగలేని పరిస్థితి, కనీసం బడ్జెట్ లో ఎక్కడ పేరు ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించలేని పరిస్థితి. ఆ స్థాయి నుండి అట్లీస్ట్ నంబర్ గేమ్ లో కనీసం వీళ్ళ వల్ల గవర్నమెంట్ సపోర్ట్ అయిన ఉద్దేశంతో నిన్న పోలవరం మీద ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. రాయలసీమ కానీ లేకపోతే ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో, వెనకబడిన ప్రాంతాలకి వాళ్ళు కొంత నిధులు ఇవ్వడం జరిగింది. అదేలాగా హైదరాబాద్ నుంచి వైజాగ్ కోస్టల్ కారిడార్ మీద ఒక చెప్పడం జరిగింది. 12,500 కోట్లు అమరావతి రాజధానికి నిన్న చెప్పడం జరిగింది. అది గ్రాంట్ రూపంలో లేదు అని నిన్న స్పష్టత తెలియజేశారు. బట్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సపోర్ట్ చేస్తాం, అది మేము కట్టడమా వాళ్ళకి కట్టడం అనే దాని మీద కూడా డిస్కషన్ తీసుకుంటాం. నిన్న విషయం చెప్పారు. ఫస్ట్ టైం మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేదు, మనకి చాలా అవసరం ఉంది అనే విషయం కూడా అది ప్రస్తావించడం జరిగింది. సో ఈ విధంగా చాలా అంశాల మీద కూడా నిన్న బడ్జెట్ అనేది వెళ్ళింది. నేనేమంటానంటే సార్, మనం ఇంకొక 5 years కూడా ఉంది. ఈ ఒక్క బడ్జెట్ లోనే మొత్తం కేటాయించేసి ఇప్పటికే అయిపోయింది, క్లోజర్ సబ్జెక్ట్ ఏమీ కాదు. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లా మహేష్ గారు, నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లా. మీరు అడగాల్సిన విషయాలు కొత్తగా అధికారులకు వచ్చిన కంగారులో ఏమన్నా మర్చిపోతున్నారో గుర్తు చేస్తున్నా, అంతే. అడిగాం కాబట్టి సార్ కనీసం ఇదన్నా ఇచ్చారు. అడగకపోతే కూడా వచ్చేది కాదు అసలు చెప్పాలంటే. అసలు మా అవసరమే లేకుండా బీజేపీ గవర్నమెంట్ పార్టీ ఎక్కడన్నా నంబర్ గేమే. మా అవసరమే లేకుండా వచ్చినట్టయితే ఇంత ఇంపార్టెన్స్ కూడా ఎందుకు ఇస్తారు? ఎవరన్నా అడిగితేనే ఇస్తారు. బట్ ఈసారి ఏంటి పరిస్థితి అంటే, డెఫినెట్లీ ఈసారి కేంద్ర మంత్రి కానీ లేకపోతే మిగిలిన వంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి విషయం కానీ పోలవరం మీద వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, పోలవరం అనేది ఒక లైఫ్ లైన్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం కానీ లేదు, భారతదేశంలో ఆహారం కోసం అనే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని తెలియజేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ పోలవరం ఫినిష్ అయితే చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది విషయం అందరికీ తెలుసు. సో ఆ 2 పాయింట్లు తీసుకున్నట్టయితే నేషనల్ వైడ్ కూడా చాలా జరిగింది సార్. ఇప్పుడు ముద్రా లోన్స్ లాంటివి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు వెళ్ళారు. సో అందులో ఎంత స్కోప్ ఉన్నట్టయితే అంత స్కోప్ లోనూ మనం అవకాశాలు వాడుకునే అవకాశం ఉంటుంది.
సో ఎంటర్ప్రినర్షిప్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద, కొత్త ఉద్యోగాల మీద చాలా జరిగింది. ఇంకోటి ఈ బడ్జెట్ లో సార్ మనం డెఫినెట్ గా ఆంధ్రాకే కన్ఫైన్ అయ్యి తెలంగాణతో కంపేర్ చేసుకుంటే మనం అనుకున్న విధమైన సాటిస్ఫాక్షన్ మనకు రాకపోవచ్చు, కానీ 2047 అనే విజన్ మీద చాలా వరకు 20 years మైండ్ లో పెట్టుకొని ఫర్దర్ గా ఇండియా నంబర్ 2 లోకో నంబర్ 1 లోకి వెళ్ళాలన్నప్పుడు ఏ అయితే ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సి వస్తుందో, ఏ విధంగా ఎంకరేజ్ చేయాల్సి వస్తుందో అవన్నీ కూడా నేను పెట్టడం జరిగింది. నిన్న చాలా మంది చార్టర్డ్ అకౌంట్స్ కానీ, లేకపోతే ఎవరైతే ఎకనామిక్ గా బాగా ఎకనామిక్స్ లో కొంచెం బలంగానే పట్టుగా ఉన్న వాళ్ళు కానీ, నేను కూడా బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత నేను తెలుగు ఛానల్స్ దగ్గరికి ఎక్కువ వెళ్ళకుండా నేను జస్ట్ అదర్ ఛానల్స్ చూసాను. ఎందుకంటే మన వాళ్ళు ఎలా తీసుకుంటామో తెలియదు, బట్ అట్లీస్ట్ ఏం జరుగుతుందో, దేశం వైడ్ ఏం మాట్లాడుకుంటున్నారు ఈ బడ్జెట్ అనే పాయింట్ మీద తీసుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట మాక్సిమం వాళ్ళు సాటిస్ఫై చేశారు సార్. భారతదేశంలో ఎన్ని బడ్జెట్ ప్రవేశపెట్టినా ఖచ్చితంగా ఏ ఆర్థిక మంత్రి కూడా 100% సాటిస్ఫాక్షన్ చేస్తారని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. బట్ అట్లీస్ట్ నేను నా పోలవరం పాయింట్, అమరావతి పాయింట్, అట్లీస్ట్ రైల్వే మన యొక్క ఐ మీన్ వైజాగ్ పోర్టు గురించి కానీ ఓకే, నిన్న గతంతో పోల్చుకుంటే 50 కోట్లు తక్కువ ఇచ్చారు, నేను కదలట్లేదు. ఇంతకు ముందు పోల్చుకుంటే తక్కువ ఇచ్చారు మన యొక్క వైజాగ్ పోర్టుకి. బట్ అట్లీస్ట్ ఈ బడ్జెట్ కాకపోయినా నెక్స్ట్ బడ్జెట్ లో పెడతారు. ఇంకా మనం తెచ్చుకోవాల్సిన అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. కేంద్రము చాలా 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 స్కీమ్స్ లో చాలా ఇచ్చింది సార్. ఈసారి దాన్ని పర్ఫెక్ట్ గా వాడుకోగలిగితేనే ప్రతి స్టేట్ కూడా ఒక సఫిషియెంట్ గా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. నిన్న ఆ విధంగా తీసుకున్నట్టయితే క్యాన్సర్ లాంటి దానికి ఏదైతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద ఏదైతే ఈ యొక్క ట్యాక్స్ ఏదైతే ఉంటుందో, కస్టమ్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది తగ్గించడం జరిగింది. సో దాని వల్ల మనం ఒక హెల్తీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నట్టయితే, కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ తీసుకున్నట్టయితే కొంతమంది ఎంతో మంది బతుకుతారు ఒక క్యాన్సర్ మెడిసిన్ దాని మీద తగ్గడం వల్ల. సో నేను అనుకోవడం సార్, డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు కానీ, లేకపోతే ప్యానల్ ఉంటే వాళ్ళు కానీ, పోలవరం కాడు అమరావతి అనే 2 విషయాలు ఆంధ్ర రాష్ట్రం చాలా అవసరం. అది 2 చెప్పడం జరిగింది, చాలా సీరియస్ గా నొక్కి చెప్పడం జరిగినప్పుడు ఖచ్చితంగా అది గ్రాంట్ రూపంలోనో లేకపోతే మేము డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా వస్తుందో దాన్ని చర్చిస్తామని కూడా చెప్పాను. ఇంకా పూర్తి క్లారిటీ దాని మీద రావాల్సింది. సో నేనైతే మాత్రం ఏమంటే సార్, ఎంతైతే వాడుకోగలుగుతామో డెఫినెట్ గా ఆంధ్రాకి అయితే అంత వాళ్ళు ఇవ్వగలిగినారు. మహేష్ గారు సారీ ఫర్ ఇంటరప్షన్. ఇప్పుడు ఆల్రెడీ గత 5 సంవత్సరాల ప్రభుత్వము రాక్షసత్వంతో అక్కసుతోటి 14 లక్షల కోట్ల అప్పులు ఆంధ్రప్రదేశ్ను ముంచేసింది. మళ్ళీ ఇప్పుడు గ్రాంట్ రూపంలో వస్తే అమరావతి త్వరగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ అమౌంట్ వచ్చినట్టు గ్రాంట్ రూపంలో వస్తే ఇప్పుడు వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తోటి మనం సమకూరుస్తామంటే మాకు పరోక్షంగా అప్పు ఇచ్చినట్లేనండి. అది ఈ అప్పులో ఇంకా అప్పు పెంచడం తప్ప ఇంకా వేరే కాదు. అది తీర్చాల్సింది ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ చెల్లించాలా. ఇది గ్రాంట్ రూపంలో వచ్చింది, డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినట్టు జరుగుతుంది. ఒకటి సమకూర్చుతాం, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తోటి సమకూర్చుతామంటే మనకు అప్పు ఇచ్చినట్టు అవుతుందండి, అప్పు ఇప్పించినట్టు అవుతుంది. మహేష్ గారు అప్పు ఇప్పించడం కూడా 15,000 కోట్ల రూపాయలు ఒకేసారి వస్తాయా, 1000 కోట్లు వస్తాయా, 500 కోట్లు వస్తాయా, దశల వారీగా వస్తాయా చెప్పలేమండి. కాదు డాక్టర్ రావు గారు, మహేష్ గారు ఎంత ప్రొయాక్టివ్గా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ నాయకుడు ఫేజ్ 1 ఫేజ్ 2 వారాహిలో ఒకటి చెప్పారు, రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేసి సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తామని. సో దాంట్లో తీర్చేస్తారేమో. నిజంగా మనం చాలా పాజిటివ్గా చూడాలి, అప్రిషియేట్ చేయాలి. అండ్ రెండోది మహేష్ గారు, మీకు ప్రశ్న. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వాళ్ళు మనం పిలుచుకుంటున్నాం. పక్కనే ఉన్న రామ్ కుమార్ గారికి మీకన్నా నాకన్నా ఆయనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది దాని మీద. భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారని ఆయనకి తెలియక ఆంధ్రప్రదేశ్లో పుట్టారు అప్పట్లో, అందువల్ల ఆంధ్ర బ్యాంక్ అని పెట్టారు. ఆయన అదే వేరే స్టేట్లో పెట్టి దానికి ఏదో పేరు పెట్టుంటే ఆ పేరు నిలబడేది. ఆ పేరు ఏమన్నా వెనక్కి తీసుకొచ్చే ప్రతిపాదన ఉందా? అంటే ఇది బియాండ్ బడ్జెట్ ఐఎమ్ ఆస్కింగ్. మీ వైపు నుంచి ఏమైనా ఒత్తిడి ఉంటుందా? ఆంధ్రాకున్న ఏకైక పేరు అది ఆంధ్ర బ్యాంక్ అని. సార్ మీరు తీసుకొచ్చే అంశాలు ఏదైతే ఉంటుందో అది ఎలాంటిదిరా అంటే, నిజంగానే ఇంతకుముందు అన్నారు అసలు 10 years అయిపోయిన తర్వాత కామన్ క్యాపిటల్ పాయింట్ మీద తిరిగి మళ్ళీ అడుగుతారా అని అడిగారు. ఇప్పుడు ఏమంటే యూనియన్ బ్యాంక్ ని ఆంధ్ర బ్యాంక్ పేరు తీసుకొస్తారా అంటున్నారు. ఇది మా పరిధిలోనో లేకపోతే మా పార్టీ పరిధిలోనో లేకపోతే అలా 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 మీ పార్టీ పరిధిలో ఉందనలా మీరు ఒత్తిడి చేస్తే అవుతుందని చెబుతున్నాను నేను. మీరు ఒత్తిడి చేస్తే, ఎందుకంటే మీరు మోడీకే పీచే విషయం కాదు వాసుదేవన్ గారు, బాయిల్ వేసిన తర్వాత మళ్ళీ బయటకు వస్తుందా? మీరు మోడీకే పీచే కదా, అందుకని మీరు అడిగితే వస్తుంది. మోడీకి పీచే సార్ అవన్నీ సార్. ఒకటి సార్, మేము అలయన్స్ లోకి వెళ్ళాము. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ టైం బడ్జెట్ అలాగే అలాట్మెంట్స్ లో పోల్చుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ చేసిన దానికంటే కూడా ద బెస్ట్ అయితే మాత్రం ఈసారి బడ్జెట్ లో కేటాయించలేదు. వాళ్ళతో పోల్చుకుంటారు ఏంటంటే, ధర్నా చౌకుల్లో కూర్చున్న వాళ్ళతో మీరు పోల్చుకోవటం ఏంటి? మీరు అధికారంలో ఉన్నారు, మీరు మర్చిపోతున్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి సార్ మాకు రావాల్సింది, కేటాయించాల్సింది
ఏదైతే అడిగామో సార్, ఇది 1 year బడ్జెట్ సార్. ఇంకొక 4 సంవత్సరాలు ఉంది. రైట్, ఒకసారి ఊడిపోదు. రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. ఆయన ధర్నా చౌక్ దీని నుంచి ట్రామా నుంచి వచ్చేసినట్టున్నారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు, రేగిడి లక్ష్మణరావు గారు వినిపిస్తుందా? లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా? వినపడుతుంది సార్, వినపడుతుంది. నిన్న బడ్జెట్లో మీరు ఆశించింది ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, అక్కడ వచ్చింది ఏంటి? వాసుదేవన్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, డబల్9 టీవీ వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. రామ్ కుమార్ గారి భాషలో, ఏఎస్ రావు గారి భాషలో నేను చెప్తానండి. రామ్ కుమార్ గారు స్టార్టింగే విందు భోజనాలు మాకు మేము వడ్డించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు, సత్యకుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆకు మీదకి ఏం కావాలంటే వడ్డించాం. ఫ్రాన్స్, మటను, అలాగే వివిధ రకాల వంటల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డించుకొని చాలా పరిపుష్టిగా మేము తిన్నామని చెప్తూ ఉన్నాను. మంచిదే, ఎవరైనా విందుకి పిలిచి ఆకు నిండగా భోజనం పెట్టి తినిన తర్వాత ఆ ఆకు ఖరీదుకు పెట్టి మీరు 2000 బిల్లు కట్టాలంటే పాపం బెత్తరపోయారు వాళ్ళు. 2000 రూపాయలు బిల్లు కట్టాలంటే వీళ్ళేమో 100 రూపాయలు అప్పు చేర్చి పెట్రోల్ పోయించుకున్న బండిలో ఒక ఫ్రీగా వచ్చిన విందు భోజనానికి వెళ్ళి తినడానికి వెళ్తే దాని ఖరీదు 2000 చెప్పగానే ఇలా అవ్వక్కయ్యారు. అలాగే మన ఏఎస్ రావు గారు చెప్పినట్టుగా అసలే పేదవాడు, చేతిలో రూపాయి లేదు, వెంటిలేటర్ పై ఉన్నాడు, మనోడేదో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కాస్తో కూస్తో గవర్నమెంట్ మందులతో బతకొచ్చులే, ఎందుకు మన అప్పులు చేసి మన పిల్లల పైన భారం మోపడం ఎందుకని తను వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయితే, ఒక పెద్ద మనిషి రామ్ కుమార్ లాంటి పెద్ద మనిషో లేకపోతే ఏఎస్ రావు లాంటి పెద్ద మనిషో ఆయన దగ్గరికి వెళ్ళి బల్లెటోడు నువ్వు బతకాలి, నీలాంటి వాళ్ళు ఇదవ్వాలి పదా నేను అని పెద్ద పెద్ద అపోలో హాస్పిటల్ లాంటి హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయించాడు. తెరా చూస్తే 25 లక్షలు బిల్లు అయింది. అరే 25 లక్షలు నువ్వే కట్టే అని చెప్పి మనోడికి బిల్లు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అదేంటంటే అది నేను ఆ అపోలో హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేపిస్తా అన్నాను కానీ బిల్లు నేను కడతా అన్నానా అన్నట్టుగానే పాపం మనోడు ఏమైందంటే అదే వైద్యం ఏదో నేనే చేయించుకుంటాను కదా, ఇది ఎక్కడ తిరగాల్సిరా బాబు, అప్పులు చేసి నాణ్యత మీద పెట్టావు. ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ చాలా ఆర్థిక సంక్షోభంలో నెట్టుకుంది. ఆర్థికంగా చాలా బలహీన పరిస్థితిలో మీరేమో ఈ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు వివిధ కంపెనీల ద్వారా, వివిధ ఏజెన్సీల ద్వారా మీకు అప్పునిప్పి ఇస్తాం అనగానే ఏపీపై నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు వరాల జల్లు అన్నారు. వరాల జల్లు దేవుడికి ఎరుగాని వాసుదేవన్ గారు గత 10 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో మా విజయనగరంలో వర్షాల జల్లు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. కరెంటు కూడా ఉండట్లా మాకైతే. ఈరోజు చూస్తే మరి ఇదే అమరావతి రాజధానిగా 15,000 కోట్లు అప్పుల రూపాయలు ఇస్తామన్నారు. మాకు 12,000 కోట్లు పోలవరానికి కట్టడానికి కావాలని ప్రతిపాదన పెడితే దానిపైన మాట్లాడాల. అలాగే విశాఖ ఉక్కు గురించి మాట్లాడాల, స్టీల్ ప్లాంట్ గురించి, కడప ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడాల. అలా ఇక్కడ చూస్తే విద్యా వైద్య విధానంలో మెట్రో రైల్ దీని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఉత్తరాంధ్ర గురించి కానీ అలాగే వెనకబడిన ప్రాంతాలకి రాయలసీమ గురించి కానీ మాట్లాడారు కానీ అసలు ఎంత నిధులు కేటాయిస్తూ ఉన్నారు, నిధులు ఇదేంటనేది గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. ఇవన్నిట్లు కూడా ఆంధ్రాకి మొండిచయ్య చూపించారు. అయినా సరే మాకు సోకాల్డ్ మీడియాలో కానీ మా నాయకులందరం కూడా వదలక మాకు వరాల జల్లు కురిపించారని మాట్లాడుకున్నారు. అది మేము విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇందాక ఏఎస్ రావు గారు అన్నాడుగా 15,000 కోట్ల రూపాయలు గ్రాంటెడ్గా డైరెక్ట్ గ్రాంటెడ్ ఇస్తే ఎస్ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే డబ్బులు, అంతేగాని అందులో మెలుగు పెట్టడం, అప్పులు ఇప్పిస్తామని చెప్తే ఏంటి మీ అంతరం ఏంటి? ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే సత్యకుమార్ గారు, ఇదే సిబిఎన్ గారు, అసలు మీరు ఎన్డీఏ కూటమి ఈ రోజున ఇంత బలంగా ఉందంటే కారణం మీ సపోర్ట్ వల్లే కదా. మేము సాధిస్తాం. కనీసం ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడాల వాసుదేవ్ గారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఎక్కడ ఇబ్బంది అని 15,000 కోట్లు తీసుకొచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర అన్యాయం జరిగింది కదా బడ్జెట్ లో. ఇదే ఈ 10 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ కదా పరిపాలిస్తుంది. లక్ష్మణరావు గారు మీరేం మాట్లాడారు లాస్ట్ 5 years? మెడలు ఉంచుతామన్నారు, అంతేం లేదు, స్టాల్ పెట్టి రక్తం తాగేస్తామన్నారు, ఏం చేశారు మీరు?
5 ఏళ్ళు. సార్ వాస్తవంగా గత మాకు ఐదేళ్ల అప్పుడున్న గత పరిస్థితుల్లో ఐదేళ్ల ఆయన జగన్ 23 ఉన్నారండి. ఎంపీలు మాకు ఆయన ఇస్తే ఎలా మాట్లాడతారు? రామకుమ్మ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, మీ టైం మీరు మాట్లాడారు కదా. 23 ఎంపీలు ఇస్తే మేము అడుగుతాము, మీకు ఛార్జ్ ఇస్తాం, తీసుకొస్తాం అన్న మాట వాస్తవం. అక్కడ చూస్తే వాళ్ళ బలం ఎక్కువ ఉంది, మా మాట వినే పరిస్థితులు లేరు. కొన్ని బిల్లులకి మీరు ఎలాగో సపోర్ట్ చేశారని వాళ్ళు అంటా ఉన్నారు. వినిపించే మన ప్రయత్నం రాష్ట్రానికి చేశారా? అటు మన రాష్ట్ర అదే, ప్రయోజనాల లక్ష్మణరావు కోసం గారు 5 మన సంవత్సరాలు రాష్ట్రానికి వినిపించే ప్రయత్నం కేటాయించిన చేశారా నిధులు మీరు? వాళ్ళతో మనం ఎందుకు విరోధం పెట్టుకోవాలని అప్పుడు ఆయా బిల్లులకి మేము సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, బిల్లు సపోర్ట్ చేయడం మానమని చెప్పండి. ఇదే జనసేన చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన బిల్లులకి అలా ఆమోదం తెలపకుండా ఆపమని చెప్పండి. ఎందుకు ఇవన్నీ శుద్ధ మాటలు ఎందుకు ఆడతారు మీరు? సరే. శుద్ధపోసు మాటలు ఎందుకు ఆడుతారు నాకు అర్థం సరే, కావట్లేదు. లక్ష్మణరావు రాష్ట్ర గారు- ప్రయోజనాల కోసం ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందే, చేస్తారు. లక్ష్మణరావు గారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్పండి వైసీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనం చేయబోతున్నారు, నిజమేనా? దేంట్లో విలీనం సార్? బీజేపీలో విలీనం చేయబోతున్నారట రాష్ట్ర ప్రయోజనాల కోసం. నేను మీరు అన్న మాటే చెప్తున్నానండి. ఆహా, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని విలీనం చేస్తారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమవుతారండి? పాపం ఆయన ఇప్పుడు ఏడుస్తారు కదా. ఆయన ఎప్పటి నుంచో పార్టీని తీసుకెళ్లి బీజేపీలో కల్పిస్తే బీజేపీ సపోర్ట్ తో ఆంధ్రప్రదేశ్ ఏదో ఉద్ధరించాలనుకున్న వ్యక్తి అయినా మనం మేము కల్పిస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే తోవలు ఉన్నారు కదా. 23 సీట్లు వచ్చినప్పుడే పార్టీని తీసుకెళ్లి బీజేపీలో కలిపితే దాని గురించి మీరు ఎందుకు వరి అవుతారు? విలీనం అయిపోయిన తర్వాత మీకేం ఐడెంటిటీ ఉండదు, ఇంకా మీరు కూడా కమలం గుర్తుతో తిరుగుతారు. సో అందువల్ల మీకేదో ఐడెంటిటీ ఉంటుందని ఎందుకు అనుకున్నా? ఇంతకుముందు కూడా ఉందని నేనైతే అనుకోలేదు. ఇక ఏంటంటే అఫీషియలైజ్ అయిపోతుంది. వాసుదేవన్ గారు ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగా ఉంటాయి, విలీనం ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ పోరాటం ఎలా ఉందో మనం మన అసెంబ్లీకి వెళ్ళినప్పుడు చూసాం. అసలు ఢిల్లీ వెళ్ళింది అందుకోసం అట కదా. గుర్తుపెట్టుకో. కాదండి, ఢిల్లీ వెళ్ళింది అందుకోసం అట కదా. మాట్లాడుతా అవదు అనే డైలాగు ఒక ఫైర్ మాకు కనబడింది అక్కడ. చెప్పండి. రైట్, ఢిల్లీ వెళ్ళిందే ఈ ధర్నా అయిపోయిన తర్వాత పార్టీని విలీనం చేస్తామని చెప్పడం కోసం అట కదా, నిజమేనా? సార్ వాసుదేవన్ గారు, పార్టీ ఎందుకు అంత అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? మా పార్టీని విలీనం చేసేంత అవసరమే వచ్చింది. ఈ రోజున దేశంలో 5వ అతిపెద్ద పార్టీగా ఉన్నాము. రాష్ట్రంలో చూస్తే మొన్న వినుకొండకి వెళ్ళినప్పుడు చూశారు కదా మీరు, దారి పొడుగున 10-15 కిలోమీటర్ల మేల జనాలు ఆప్యాయత అనురాగం కనబడింది. అక్కడ డబ్బులు ఇస్తారో బిర్యానీ ఇస్తారో ఇంకోటి పంచుతారో వచ్చే జనాభా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ స్టార్ కాదు. మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ లాగా పవర్ స్టార్ కాదండి వాసుదేవన్ గారు. రైట్, ఆ మాట ఒప్పుకున్నారు కదా. కన్ఫెస్డ్ దట్ ఆ మాట ఒప్పుకున్నారు. రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. మొత్తానికి ఏంటంటే 2 విషయాల్లో వైసీపీ క్లారిటీ ఇచ్చింది రామ్ కుమార్ గారు. ఆయన పవర్ స్టార్ లాంటి వాడు కాదు, పవన్ కళ్యాణ్ మాదిరి. అంటే ఆ విషయం పక్కన పెడితే సరే, మీతో విలీనంకి సంబంధించిన ప్రతిపాదనలు ఏవో ఈ ధర్నా అయిపోయిన తర్వాత తెర మీదకి వస్తాయట. సో బీజేపీకి కూడా సంతోషం, ఎందుకంటే ప్యారలల్గా ఈ 2 పిట్టల పోరు తీర్చడం కోసం వైసీపీని దువ్వటం అనేది అది బీజేపీనే కదా. మాటకొస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్న యూపీఏ ఆధ్వర్యంలో వాళ్ళు అలాగే చేశారు. మీరు యూఆర్ నోవే డిఫరెంట్ టు కాంగ్రెస్. తప్పేం కాదు రాజకీయాల్లో, నేను మిమ్మల్ని ఎంచట్లేదు అందులో. రామ్ కుమార్ గారు మనస్తాపం చెందకండి, అది రాజకీయాల్లో మావులే. సో తప్పనిసరిగా ఏంటంటే ఎక్కడైనా తెలుగుదేశం ఒకవేళ తోక జాడిస్తే ఆల్టర్నేటివ్గా జనాల్ని పెట్టుకోవడం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని చెప్పేసి ఒక వర్షన్ నేషనల్ మీడియా రాస్తోంది. మీకు ఒక్క ఎమ్మెల్యే ఉంటే చాలు కదా, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతారు ఏ రాష్ట్రంలో అయినా. అలాంటిది ఇంతమంది ఎంపీలు, ఒక 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏదైనా జరగచ్చు. ఏమంటారు రామ్ కుమార్ గారు? కాదండి, మీరు ఏదో విధంగా లక్ష్మణ్ రావు నెలలో ఉన్న వైసీపీ కండువా తీయించాలని కరెక్ట్గా చేసినట్టున్నారు. అంటే మళ్ళీ బీజేపీని వైసీపీ విలీనం అంటే ఆయన మెడలో ఆరెంజ్ పడిపోద్దని మీ ఎట్కారం. నాకు అర్థమైంది వాస్తవ గారు. కానీ వారు 2 విషయాలు చెప్పారండి. అన్నిటికీ మించి నాకు ఒక్క విషయం సంతోషం ఏంటంటే, నేను ఢిల్లీలో ధర్నా చేస్తానన్నాను కాబట్టి నాకు ఈ నిధులన్నీ వచ్చాయి, లేకపోతే ఇవి కూడా వచ్చాయి కాదని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. అంటే కనుక మేము దొరికేద్దామండి, సత్యవాళ్ళు ఇవన్నీ సమాధానం చెప్పలేక. అక్కడ ఢిల్లీ వెళ్ళి తొడగట్టాను కాబట్టి 15,000 కోట్లు వచ్చినాయండి. సరే, ఈ విషయం పక్కన పెడితే లక్ష్మణ్ రావు కడపలో డబల్ పునాదులు వేసింది ఎవరండి? 2 సార్లు కొబ్బరికి కొట్టింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మళ్ళీ దాని గురించి మేము మాట్లాడలేదంటే మేమేం చెప్పాలండి? సరే,
ప్రతిదానికి చెయ్యెత్తి బిల్లులకు ఓట్లు వేస్తారు కదా, అదే టైంలో మాకు కూడా కడప గురించి దీని గురించి మాట్లాడండి. ప్రతిపక్ష హోదా లేకపోయినా కడప ఎమ్మెల్యేగా, అది పులివెందుల ఎమ్మెల్యే పులిగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కడపకి ఇవ్వండి అని అడిగితే మొత్తం మీడియా న్యూస్ అయిపోయేది, అందరూ కూడా ఈయన ఇంకా రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారని అనుకుంటారు. కానీ ఆ పనిలో ఆయన లేరు. పాపం లక్ష్మణరావు లాంటి పాటుపడుతున్నారు. కానీ ఆయన ప్రస్తుతం ఏ పనిలో ఉన్నారంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకి వెళ్ళి కోర్టులో ఏమైనా ఇస్తారని చూస్తున్నారు. ఎక్కడ తెలుసుకోవాలో తెలియదు, ఎక్కడ ఏ పని చేయాలో కూడా తెలియదు. ఇది ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే గారి పరిస్థితి. స్టీల్ ప్లాంట్ గురించి క్లారిటీ మీకు దీని గురించి సుదీర్ఘ డిస్కషన్ అయింది. వచ్చారు కేంద్ర మంత్రి గారు, ఆయన హామీ ఇచ్చారు. ఏమవుతుందో ఏదో చూడండి. దాని కనుక నెగిటివ్ వస్తే మళ్ళీ దానికోసం మాట్లాడతాం. ఈవేళ టాపిక్ వస్తాయండి. ఇందాక ఇంకొకసారి క్లారిటీ ఏంటంటే అండి, సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ ద్వారా ఇచ్చింది 30 ఏళ్ల దాకా. దీనికోసం ఎవరో కూడా అప్పు కట్టమని అడగరు. నెంబర్ 1 ఏమండి, దీని మీద FRBM లిమిట్స్ లోకి అప్పు రాదు కాబట్టి ఏపీకి ఎటువంటి నష్టం రాదు. నెంబర్ 2, ఆ తర్వాత బాటమ్ లైన్ కి మళ్ళీ డిబేట్ కోసం మనం అరిసి కసే కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు దీని గురించి తేల్చుకుంటారు అనుకుందాం ఈ పూట. ఎందుకంటే నేను చెప్పింది మీరు ఎవరో కన్విన్స్ అవ్వట్లేదు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు నేనే కట్టాలంటే కట్టించుకుంటారు, కాదు మీరే కట్టాలంటే ఖచ్చితంగా పైన కట్టేస్తారు. కొన్ని అక్కడి వరకైనా ఓకే చేద్దాం వాసుదేవ్ గారు, ఈ పూటకి అంటున్నాను. ఇక రెండో నాకు ఈ పూటకే మీరే మాట్లాడదురు, ఈ పూటకే నేను ఒప్పుకుంటా మీరు అన్నది. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్కి కాస్త ఇసుమంత ఒక 1-2% అనుకూలంగా ఉన్న ఆర్థిక మంత్రి ఏమైనా చెబితే నమ్మచ్చు. అప్పుడు డే 1 ఆవిడ ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకం కదా, డే 1 నుంచి. కాదండి, ఇప్పుడు ఇందాక నుంచి మీరు చెప్పేస్తున్నారు అందరూ కూడా నెంబర్ గేమ్ అని. అసలు ఈ నెంబర్ గేమ్ అనేది నాకు అర్థం అవట్లేదండి. మేము ఎటుంటే ప్రస్తుతం దేశ ప్రజలు మా వెనకాల ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వెనకాల ది టాల్ లీడర్ మోడీ గారి వెనకాల ప్రపంచం ఉంది. మోడీ గారు ఎటుంటే అటు స్వింగ్ అవుతుందండి దేశం. వేళ 2014లో మేము టీడీపీతో కలిసి ఉన్నాం, టీడీపీకి వచ్చింది. 2019లో వైసీపీతో ఉన్న అంటే టీడీపీని ఓడించాలనుకున్నాం కాబట్టి ఓడించే పార్టీ వైసీపీ అవుద్దని ఆ రోజు ఇచ్చారు. కానీ వైసీపీకి ఏం సత్తా ఉంది కాదు. ఈ రోజు కూడా మళ్ళీ మేము కలిసేటప్పటికే డబుల్ ఇంజిన్ సర్కారుని ఇస్తానని జరిగి డబుల్ బొనాంజా అన్నట్టుగా దడతడమని 90, 60, 70, 80 వేల మెజార్టీతో మాకు ఇస్తున్నారు. అది ఈ దేశం పరిస్థితి అండి. అంతేగాని మోడీ గారి వీక్ అంటే నాకేం అర్థం అవట్లేదు. ఈ నెంబర్కి ఏం తగ్గిందంటే దాని అనుగుణంగా ఇవ్వలేదండి. ఆంధ్రప్రదేశ్ మీద కొంత ప్రేమ ఉంది. నిన్న కూడా చెప్పారు. ఎవరికి ప్రేమ ఉంది చెప్తారా? ఎవరికి ప్రేమ ఉంది, ఎంత ప్రేమ ఉంది చెప్తారా? నాకు తూకం వేసి చెప్తారా ఎంత ప్రేమ ఉందని? కాదండి, మీకంతా కూడా ఒక్క మాట అండి కొత్త గారు, మీరు అనేది ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు ఇలా ఇవ్వలేదంటారు. కానీ నా పాయింట్ ఏంటంటే నిర్మలా సీతారామన్ గారి కన్నా పెద్ద ఆయన మోడీ గారు ఉన్నారు. ప్రేమ కూడా చూపించలేదు మీరు. లక్ష్మణరావు గారు ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. రూరల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా 2.66 lakh crore ఇచ్చారు. కొన్ని దీని నుంచి అయినా చూడండి ఎవరు ఎక్కడి నుంచి వెళ్ళి చెప్తున్నారు, ఎక్కడి నుంచి ఇవ్వాలని. సత్యకుమార్ గారు 9,000 crores కావాలి ఆంధ్రప్రదేశ్ లో, హాస్పిటల్స్ కావాలని వారు చెప్పారు. అంటే ఇటువంటి కింద నుంచి చెప్తుంటే మోడీ గారికి వారికి ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి. 10 ఏళ్లలో 20 ఏళ్ళు వెనక్కి పడిపోయిందని థ్యాంక్ యూ నోట్ కూడా రాశారండి వేళ సత్యకుమార్ గారు. ఇవన్నీ జరుగుతున్నాయని మీకు చెప్పకపోతే ప్రజలకు తెలియదు. పైనుంచి అందరూ కలిసే చేస్తారు. చేసిన తర్వాతే నిర్మలా సీతారామన్ గారి ఇన్పుట్స్ కూడా ఉండొచ్చు. అది వచ్చిన తర్వాతే వారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వారు చెప్తారు. కానీ మీ మాటే తీసుకున్నాం వాసుదేవ్ గారు. గతంలో ఉన్న స్వరానికి ఇప్పుడు స్వరానికి మీరు మారిందా లేదా, అక్కడ దాకా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆవిడ నోటి నుంచి ఏపీకి క్యాపిటల్ లేదని చెప్పారా లేదా? నేను ఇది ఒప్పుకోను. అసలు గతంలో స్వరమే లేదు, ఇవాళ కొత్త స్వరం పుట్టుకొచ్చిందంట. అసలు 10 ఏళ్ల పాటు అమరావతి గురించి మాట్లాడలా, రాజధాని గురించి మాట్లాడలా. ఇవాళ ఒక్కసారిగా కడుపులో ఉన్న ఆవేదన తన్నుకొచ్చింది బడ్జెట్ సమావేశాల్లో. ఇవాళ ఎందుకు తన్నుకొచ్చింది? అదే తన్నుకొచ్చిన వేళ, అలాగే తన్నుకొచ్చిన వేళ హైదరాబాద్ని ఇంకొక 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని అనే మాట ఎందుకు అనలేదు? ఇంకే కాదండి, అది మాత్రం నేను మీతో అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనండి. ఏం అవసరం వాసుదేవ్ గారు, మనకి ఇంకో 10 ఏళ్ళు ఎక్కడికక్కడ తెంపుకుని ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉందని మీరు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉందని మీరు అనుకుంటున్నారా? 100% ఏమండి. ఒక మాట చిన్న ఎగ్జాంపుల్, వాట్సాప్ మెటా ఉంటది కదండి, అందులో క్వశ్చన్ వేస్తే గతంలో తెలియదని వచ్చేది. నిజంగా ఇది చాలా ఇబ్బంది బాధగా ఉండేదండి నాకు కూడా.
వాట్సాప్ మీకు తెలుసు కదండి, పక్కన క్వశ్చన్ అడుగుతుంటే. ఈవేళ నిన్న కొడితే అమరావతి క్యాపిటల్ వచ్చిందండి. 100% మన క్యాపిటల్ అమరావతి, ఏకైక రాజధాని, దాన్నే డెవలప్ చేయాలని కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు వారి నోట్తో చెప్పారు. ఇది ఎక్కడికి ఫోన్ రికార్డు. దీన్ని డెవలప్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ 50,000 crores అయిపోయి మొత్తం ఒక సంవత్సరం మీరంతా కూడా మేము ఇక్కడ ఖర్చు పెట్టేసామని యూసీలు ఇస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ మీరు అడగాలి వాస్తవ గారు మమ్మల్ని. అది కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యాజ్ సిటిజన్ ఆఫ్ ఏపీ వీ వాంట్ ఏపీ టు బి డెవలప్, వీ వాంట్ క్యాపిటల్ ఫర్ ఏపీ విచ్ ఈస్ గివెన్ అండ్ వీ వాంట్ డెవలప్డ్ క్యాపిటల్. ఇక్కడ నుంచి క్యాపిటల్ కాదండి, డెవలప్డ్ క్యాపిటల్ కావాలి అమరావతి. ఆ డెవలప్మెంట్ చూపిస్తాం ఎన్డీఏ. ఓయా మీడియాగా అంటే నా బోట్ ఎకనామిక్స్ స్టూడెంట్స్కి ఒక వైపు నుంచి నేను స్టూడెంట్నే, ఒక సజెషన్ ఉంది. ఎలాగో తెలంగాణ నుంచి 7,000 crores పవర్ జ్యూస్ రావాలి. మీరు ఆ 15,000 కోట్ల అప్పు ఎందుకులే కానివ్వండి, ముందర 7,000 కోట్లు రిలీజ్ చేయించండి, ఇంత కావాలంటే 8,000 కోట్లే అప్పు ఇప్పించుద్దురు అనే ప్రతిపాదన ఏమన్నా చేసి అర్జెంటుగా 7,000 కోట్లు ఇస్తే ఇంకో 6 నెలలు అక్కడ రాజధాని కట్టేస్తారు చంద్రబాబు గారు. ఇప్పించవచ్చు కదా అది. ఏమండి మీరు ఈ క్వశ్చన్, ఇందాక క్వశ్చన్ నాది, ఈ క్వశ్చన్ మీ పక్కన ఉన్న టీడీపీ అని అడగాలి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మనం కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారితో, అందులోనూ ఆయన తెలంగాణ నుంచి వచ్చిన ఆయన, వారిని అడగాలి కదా. ఇక అన్నిటికీ నేనైనా దీని అంటే నేనండి అయ్యా మేము కూడా భాగస్వాములే, కానీ చంద్రబాబు నాయుడు గారు యాజ్ సీఎం గా వెళ్ళారు కాబట్టి ఆ 7,000 కోట్లు తేవాలని నేను కూడా కోరుకుంటాను. రామ్ కుమార్ గారు మెయిన్ పిల్లర్ మీరే కదండి, ఎన్డీఏ కూటమిలో మెయిన్ పిల్లర్ మీరే కదా, మీరే నిధులు ఇవ్వాలి కదా. మెయిన్ ఫోన్లైన్ ఇప్పటికైనా ఒప్పుకున్నారా మాట, సంతోషమే. ఇప్పుడు ఎన్డీఏలో మెయిన్ పిల్లర్ ఎవరు? బీజేపీ కదా. రైట్ ఓకే. డాక్టర్ ఏశ్వరావు గారు మాట్లాడతారు. డాక్టర్ ఏశ్వరావు గారు, ఇప్పుడు 15,000 crores ఒక్కసారిగా అప్పు ఇప్పించాలంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన వ్యవహారమే. వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాడతారు, వరల్డ్ బ్యాంక్ తోటి, ఇంకా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వీళ్ళందరితో మాడతారు, కింద మీద పడతారు, ఏదో చేస్తారు, సెక్రటరీలు అందరూ లెటర్లు రాస్తారు. నేనేదంటే మన కళ్ళ ముందు అక్షయ పాత్ర ఉంది, అక్కడ తెలంగాణ నుంచి 7,000 crores పవర్ జ్యూస్ ఉన్నాయి. అవి ఇమీడియట్గా ఇప్పించండి, మీరు ఏదో ఒత్తిడి చేసి ఇప్పిస్తే మీకు బర్డెన్ తగ్గుతుంది కదా. మీరు 15,000 కోట్లు అక్కర్లేదా, మాకు మిగిలిన 8,000 కోట్లు, మీరు ఇష్యూ చేసిన 8,000 కోట్లే అప్పు ఇప్పించండి, ఆ అప్పులు వడ్డీలు ఏవో మేము తీర్చుకుంటాం, 30 ఏళ్ళ తర్వాత రామ్ కుమార్ గారు ఎలా గ్యారంటీగా నిలబడుతున్నారు కాబట్టి అని చెప్పొచ్చు కదా అంటున్నా. ఇంకోటి నిజమే, గ్యారంటీ విషయం మర్చిపోయానండి. గ్యారంటీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ, స్టేట్ గవర్నమెంట్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఆవిడ చెప్పలేదు. ఆవిడ చెప్పలేదు. సరే వాజన్ గారు 15,000 ఉందండి, ఉంది అది పర్లేదు 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మనకు ఇక్కడ ఇప్పిస్తా అని చెప్పారు, సమకూరుస్తా అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మనకు రావాల్సినటువంటి బకాయిలు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి బకాయిలు పొరుగు రాష్ట్రం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అవి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక ప్రతిపాదన పెడతారు ఖచ్చితంగా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వామి, అక్కడ కేంద్రంలో కూడా భాగస్వామి ఉన్నాం కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీ లాగా కానీ వేరే ఒక విభేదించే పార్టీ లాగా మేము వ్యవహరించాము. ఒక ఫ్రెండ్లీగానే వీ విల్ మూవ్ వెరీ ఫ్రెండ్లీ ఓన్లీ. ఎందుకంటే ఈరోజు ఒకరితో వైరం పెంచుకొని రేపు రాష్ట్రం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క అభివృద్ధి మనకు ఇంపార్టెంట్ కాబట్టి కేంద్రంతో సానుకూలంగానే ఉంటూ కేంద్రంతో మాకు ఇలాంటివి చేస్తే ఇది మీరు ప్రతిపాదించారు, ఓకే వి వెల్కమ్ ఇట్, కానీ ఇది ఇలా చేసింటే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఎక్స్పర్ట్, ఖచ్చితంగా వారి యొక్క వర్డ్ కూడా పెడతారు. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మా యొక్క డిమాండ్లు నెరవేరుస్తుందని చెప్పేసి ఆశిస్తాం. రామ్నాథ్ గారు మీరేమంటారు? ఇప్పుడు రుణమే అది భారం కాదనేది నిర్మలా సీతారామన్ గారి భాష్యం. మనకేంటంటే కొన్ని క్లిష్టమైన శ్లోకాలకి భాష్యం చెప్పడానికి భాష్యకారులు ఉండేవాళ్ళు. అలాగే ఇది క్లిష్టమైన ఆర్థిక సమస్యకి ఆవిడ కొత్త భాష్యం చెప్పారు. అంటే మీకు మాడు మీద దెబ్బ తగిలింది, కొట్టేది వాళ్లే, మందు పూసేది వాళ్లే, మీకేం పర్లేదు 30 ఏళ్ళ తర్వాత కదా, ఆ తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు, ఇదైతే పెద్ద భారం కాదని ఆవిడ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ సంస్థ వచ్చేప్పటికి ఆర్థిక మంత్రి గారు అసహనంగా మాట్లాడుతున్నారు. మీరు గమనించారా లేదు? నేనంతా కూడా గమనించారా? ఇదేంటి అంటే వైబిలిటీ ఫ్యాక్టర్ 15,000 కోట్లు ఒక రాష్ట్రానికి గ్రాంట్ ఇవ్వలేనంత దుస్థితిలో కేంద్ర ఆ అప్పేదో మీరే తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వచ్చు కదా. మీరు బాధ్యత వహించారు కాబట్టి 10 ఏళ్ల తర్వాత ఇవాళ మీకు రాజధాని గుర్తొచ్చింది కాబట్టి.
అదే నేను అంటున్నా. అంటే 2014 నుంచి మోడీ 1.0, 2.0, ఈరోజు 3.0గా చూస్తున్నాము. 15,000 కోట్ల రూపాయలు ఈరోజు జీఎస్టీ వసూళ్లు కానీ, ఈరోజు మన టోటల్ బడ్జెట్ తీసుకుంటే దాదాపుగా 48 లక్షల కోట్లు. ఈరోజు వాళ్ళు క్యాపిటల్కు దాదాపుగా 3.4% ఆఫ్ జీడిపి వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేటాయించారు. అలాంటి అన్ని 11 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేటాయించిన వాళ్ళు దాంట్లో వెరీ నామినల్ పర్సెంట్ 15,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకుంటే చాలా ఈజీ కూడా ఇచ్చేటువంటి వెసులుబాటు వాళ్ళకు స్వేచ్ఛ కూడా ఉంది. కానీ వాళ్ళు ఇవ్వడం లేదంటే అర్థం ఏముంది? అక్కడ వాళ్ళకు కూడా రాజకీయ కంపల్షన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఈరోజు ఇందాక రామ్ కుమార్ గారు ఒక మాట అన్నారు, ఈరోజు నెంబర్ గేమ్ అనేటువంటి మాట దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎంపీలు మొదటి రోజు మాట్లాడుతూ కూడా మోడీ గారు 1.0, 2.0లో ఆయన సొంతంగా సభలోకి అడుగుపెట్టారు. ఈరోజు 2 ఊతకర్రలను పట్టుకొని వచ్చారని చెప్పి సంబోధించడం చూసాం. తర్వాత ఎన్డీఏ అంటే గతంలో కేటీఆర్ గారు నో డేటా అవైలబుల్ అని మాట్లాడడం, ఈరోజు ఎన్డీఏ అంటే నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్ అని మాట్లాడుతున్నారు. అంటే రాజకీయాలలో ఒక్క ఎంపీ సీటు లేకపోవడం వల్ల కూడా పార్టీలు, ప్రభుత్వాలు కూలిపోయినటువంటి నేపథ్యం హిస్టరీ మన దేశంలో జరిగింది. కాబట్టి నెంబర్ గేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది ద టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ముఖ్యంగా ఈరోజు ప్రధాన పత్రిక కూడా ఏం రాసింది? సడలించేటువంటి పట్టు సాధించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మోడీ గారు తప్పును గ్రహించారు. బీహారు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఈరోజు ఎందుకు అంత డబ్బులు ఇచ్చారంటే ఖచ్చితంగా మనం ఎక్కడైతే తక్కువగా ఉన్నామో అలాంటి ప్రాంతాలను దగ్గర చేసుకోవాలి. రాసిందా, రాయించారా? అదే అంటున్నా నేను. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే లాబింగ్ తక్కువది కదా, అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్పొచ్చు, మనం ప్రధాన పత్రిక అంటే అక్కడ ఈనాడు పత్రికలోనే వాళ్ళు కథనం రాశారు. ఒకవైపు ప్రధాన పత్రికల్లో ఎన్డీఏ విజయము, కూటమి విజయం అని చెప్పి ఎలా అయితే వాళ్ళు ప్రైజ్ చేస్తున్నారో, అదే కోణంలో ఇంకో కథనంలో ఏం రాస్తున్నారు అంటే పట్టు సడలింది, అంటే బీజేపీ పట్టు సడలింది అని వాళ్ళే చెప్పగానే చెప్తున్నారు. అంటే దీన్ని బ్లాక్మెయిల్ రాజకీయం అనాలా లేకపోతే మనం ఏమనాలనేది ఇది $1 మిలియన్ క్వశ్చన్. అది వాళ్ళకే తెలియదు. పట్టు సడలింది అదొక వేరే సంగతి. గతంలో మనం డిమాండ్ చేసేంత పరిస్థితి లేకుండా గతంలో లాస్ట్ 5 years టర్మ్ అనేది గత 5 సంవత్సరాల పదవి కాలం గత 5 సంవత్సరాల పదవి కాలంలో వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేయలేకపోయింది. ఎందుకంటే ఏం డిమాండ్ చేసినా, ఏం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినా మళ్ళీ బేలేడ బీకేస్తారు, ఏడ లోపల దొక్కుతారు అని చెప్పేసి ఆ భయంతో మెడల్ వంచి స్థానాలు పోయి సాష్టాంగం పొరుగుతాం కదా. మీరు అడగచ్చు కదా. అడుగుతాం కదా మేము అలయన్స్ లో ఉన్నాం కదండి, మేము భాగస్వామ్యంలో అడుగుతాము. మీరు సంప్రదాయాలు మేము అడగండి సార్ వాసుదేవన్ గారు, మేము అలయన్స్ లో ఉన్నాము. వాళ్ళు కలంకితులు, పూర్తిగా మేము కలంకితులు, అది వాస్తవమే. ప్రజలు కూడా చూస్తున్నారు, ప్రజలు కూడా ఆధునిక మ్యాండేట్ ఇచ్చారు. ఖచ్చితంగా మేము అడుగుతాము, సామరస్యంగా అడుగుతాం. మాకు వైరం పెట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా మేము అడుగుతాం. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు మాకు ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు రేపు ఖచ్చితంగా ఢిల్లీ